వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునిపోయే రెసిపీ వచ్చి అటుకుల ఉప్మా. జీడిపప్పు, పల్లీలు, అలాగే శనగపప్పు వీటి కాంబినేషన్తో చాలా టేస్ట్గా ఉండే ఈ అటుకుల ఉప్మాని మరి టిఫిన్స్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది. టిఫిన్స్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగా తింటారు. ఈవినింగ్ టిఫిన్స్ అయినా మార్నింగ్ టిఫిన్స్ అయినా అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. ఏమీ లేదు ఇంట్లో అన్నప్పుడు కొద్దిగా అటుకులు ఉంటే చాలండి, ఇలాంటి ఉప్మాని తయారు చేసుకోవచ్చు. మీరు ఈ అటుకులు చాలా పొడిగా చాలా బాగా అనిపిస్తాయి. అంటే సేమ్ పులిహోరాని తప్పించేలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అయితే ముందుగా మనం కొద్దిగా అటుకుల్ని మనం ఎంత కావాల్సిన అటుకులు వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని పక్కని ఒక్క 5 మినిట్స్ పాటు అలా పెట్టేయాలండి. కడిగేసుకున్న వాటర్ తీసేసి పెట్టేసుకోవాలి. అయితే దాంట్లో కావాల్సినవి ముందు వేరుశెనగుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా జీడిపప్పు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకుంటే జస్ట్ 5 మినిట్స్లో మనం ఉప్మాని తయారు చేయొచ్చు. చాలా బాగుంటుంది. అయితే కొద్దిగా మేగడ ఉండింది. ఆ మేగడని మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా మేగడను వేసాం, టేస్ట్ బాగుంటుందని. ఆ మేగడ సరిపోదు, దానికోసమే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా సరే మేగడతో కూడా మనం కూర తయారు చేయొచ్చు, పులిహోర తయారు చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కువగా ఉండాలి. చూడండి, స్ప్రెడ్ అయిపోయి మొత్తం అదంతా ఆయిల్లా కన్వర్ట్ అయిపోతుంది. మేగడ చాలా బాగుంటుంది. అయితే ముందుగా ఈ ఆయిల్లో కొద్దిగా వేరుశెనగ గుళ్ళు తీసుకొని వేరుశెనగ గుళ్ళన్నింటినీ కూడా అందులో వేసేయండి. వేసేస్తే వేరుశెనగ గుళ్ళన్నీ కొద్దిగా ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసిన తర్వాత పచ్చిశనగపప్పు వేయండి. పచ్చిశనగపప్పు కూడా సేమ్ అలాగే ఒక 20% 30% వేగిన తర్వాత జీడిపప్పు వేయండి. ఈ జీడిపప్పు కూడా అలాగే వేగేటప్పుడు చక్కగా వేపండి. వేపేటప్పుడు మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది. వేరుశెనగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీడిపప్పు ఇదంతా వేపండి. వేపేటప్పుడు మనకి ఈ పచ్చిశనగపప్పు తర్వాత గుళ్ళు, మన వేరుశెనగ గుళ్ళు డిఫరెంట్గా వేగుతాయి కాబట్టి కొద్దిగా టైం తీసుకొని ముందు వేరుశెనగ గుళ్ళు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వేరుశెనగ గుళ్ళు వేపండి. అలాగే పచ్చిశనగపప్పుకి కూడా ఎంతో టైం పట్టదు. కొద్దిగా మన జీడిపప్పు అయితే చివరిగా వేసి వేపండి. వేపితే మనకి ఇవి గుళ్ళు ఇవన్నీ వేయడం వల్ల జీడిపప్పుకి మన ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ అటుకుల ఉప్మాకి ఇవన్నిటి కాంబినేషన్ తోటి చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా వేపండి. వేపిన తర్వాత దీంట్లో మీరు ఈ జీడిపప్పు తర్వాత ఈ అటుకులు అనేవి చాలా బాగుంటుంది. అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు. మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే ఒకసారి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో బాగా ముందుకెళ్ళి కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మరి మన వీడియోలు కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి వేపండి. మరి హైలో పెట్టేస్తే మాడిపోతాయి. అందుకని మీరు సిమ్లో పెట్టి మాత్రమే వీటన్నిటిని కూడా వేయించండి. అలా వేయించే క్రమంలో మనం మన కరివేపాకు ఇంకా జీలకర్రని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఓన్లీ ఈ జీడిపప్పు తర్వాత పచ్చిశనగపప్పు ఈ గుళ్ళు వేగే టైంకి మనకి కరివేపాకు తర్వాత జీలకర్ర అనేది కొద్దిగా లేటుగా వేసుకోండి. వీటన్నిటిని కొద్దిగా లేటుగా వేసుకుంటేనే మనకి వాటితో కాంబినేషన్గా సమానంగా ఉడుకుతాయి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటిని కూడా రెడీగా పెట్టుకోండి. రెడీగా పెట్టుకుంటే మనకి కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే కలరు మనకి పెరుగుతుంది. కొద్దిగా కాదు, కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. మనకి ఉప్మా కలర్ మంచిగా ఉంటుంది చూడటానికి, అలాగే తినటానికి కూడా ఎంతో బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా అందులో వేసేస్తాం. వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. ఈ ముక్కలతో పాటు వాటిని కూడా బాగా ఫ్రై చేయడం వలన మనకి మంచి ఇదిగా ఉంటుంది. చివరిగా కరివేపాకుని వేయండి. కరివేపాకుని వేయడం వలన మనకి చాలా స్మెల్ పెరుగుతుంది. అదే ఉప్మా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కరివేపాకు తినడం చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కరివేపాకు తినడం వలన. తప్పకుండా కరివేపాకు ప్రతి రెసిపీలో వేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత చాలా కాదు, కొద్దిగా అయిన తర్వాత మరి కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకొని కొత్తిమీరని కూడా వేయించండి. కొత్తిమీరని కూడా వేయించేస్తే
మనకు ఉప్మా చాలా దగ్గరికి అయిపోతుంది. చూడండి ఎంత బాగా మగ్గినాయో. మగ్గిన తర్వాత మనం ముందుగా కడుక్కొని నానబెట్టుకున్న ఈ అటుకులు ఉంటాయి కదండి, ఈ అటుకుల్ని అన్నిటినీ కూడా అందులోకి పంపించేసి ఒక్క 2 నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచి కలపండి. చేత్తో కూడా మ్యాక్సిమం నలిపేయచ్చు, అవి తడిగా ఉంటాయి. వీటన్నిటిని కూడా బాగా అలా ఒక్కసారి కలిపి కలర్ అంతా వచ్చేలా చేస్తే మనకి ఎంతో సాఫ్ట్గా ఉండే మంచి కలర్ఫుల్ అటుకుల ఉప్మా తయారైపోతుంది. ఈ ఉప్మాలో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి. మరి టేస్ట్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. చాలా అద్భుతంగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపరు. మార్నింగ్ టైంలో ఇలాంటి ఉప్మాని మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.